నీ కోసం ఎర్రైనా అవుతా లేదంటే సొరైనా అవుతా. ఇదేంటా ఏదేదో చెప్పకుండా ఏదో డైలాగులు చెప్తారు అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి ఈ డైలాగ్. ఇది ఒక పాపులర్ అండ్ అప్కమింగ్ మంచి సినిమాలో డైలాగ్ అనమాట. ఆల్రెడీ ఈ డైలాగ్ వినగానే సగం మందికి అయితే అర్థమైపోయి ఉంటుంది ఈడు ఎందుకు వచ్చాడో ఏం చెప్పాలనుకుంటున్నాడో అని. మీ గెస్ట్ అయితే కరెక్ట్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా నేను ఎందుకు వచ్చానో మీకైతే చెప్పేస్తాను. అంతకంటే ముందు నా పేరు రఘు. నేను చాలా మందికి కాదు కొంతమందికే తెలుసు, ఓకేనా? సో మన ఛానల్ అయితే ఫాలో అవుతా ఉండండి. ఇంకా లేట్ చేయకుండా నేను కొత్త రివ్యూస్ నిన్న చెప్పాను మూవీస్కి, అలానే వెబ్ సిరీస్కి అండ్ కొన్ని టాపిక్స్ ఏమైనా కానీ వీటికైతే రివ్యూస్ ఇస్తూ ఉంటాను అనమాట. ఒక 4-5 వీడియోలకి అయితే ఈ సోచ్ చెప్తానే ఉంటాను స్టార్టింగ్లో, ఎందుకంటే మీ అందరికీ తెలియాలి కదా, అందుకని చెప్పేసి. సో ఇవాళ నేనైతే మీ ముందుకి నిన్న రిలీజ్ అయిన మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ నటించిన సల్లార్ మూవీ ట్రైలర్ గురించి అయితే రివ్యూ చెప్పడానికి వచ్చేసాను అనమాట. ఆల్రెడీ 2 ప్రోమోలు అయితే రిలీజ్ అయినాయి. ఒక 3 వీక్స్ బ్యాక్ ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది అండ్ నిన్న ఇంకొక ప్రోమో కూడా అయితే రిలీజ్ చేసేసారు. సో ఈ 2 ప్రోమోలు బట్టి చూస్తే మనకి ఈ మూవీ కూడా ఒక కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ దీనిలోనే నడిచేటట్లుగా అయితే ఉంది అనమాట. ఎందుకంటే అదంతా చుట్టానికి ఒక గనులు, కేజీఎఫ్లో అయితే అదే ఉంటుంది, మైనింగ్ అండ్ అందులో మన హీరో వెళ్ళి విలన్స్ని చంపటం, ఆ పెద్ద ఒక స్టోరీ అది. సో 1-2 పార్ట్స్ అట్లా నడుస్తుంది. ఇది కూడా ఏంటంటే సల్లార్లో కూడా బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం అట్లా చూపించారు కానీ మరి స్టోరీ అయితే మటుకు చాలా డిఫరెంట్, అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇద్దరు హీరోస్ తెలిసిందే కదా మనందరికీ, ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్. వీళ్ళిద్దరూ మిత్రుల్లా ఉండి శత్రువులు ఎట్లా అవుతారు అండ్ ప్రోమోలో చూసినట్లయితే విడిపోయి మళ్ళీ కలిసినట్లుగా కూడా అయితే ప్రోమోలో ఎక్కడో నాకైతే కొంచెం అనిపించింది. మీరు కూడా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు కూడా కొంచెం అలా అనిపించే ఉండొచ్చు. ఎందుకంటే పృథ్వీరాజ్కి అవసరమైనప్పుడు ప్రభాస్ వస్తాడు అన్నట్లుగా అయితే ప్రోమోలో కొంచెం చూపించారు అనమాట. సో అంటే మిత్రులు శత్రువులుగా మారి అలానే మళ్ళీ మిత్రులుగా అవుతారేమో నేను అనుకుంటున్నా నా ప్రోమో బట్టి. చూద్దాం. మూవీ అయితే రేపు 22 డిసెంబర్కి రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్గా. అండ్ ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే అండ్ ఫస్ట్ అనమాట ఇది సినిమా దీనిలోనే చరిత్రలోనే ఫస్ట్ మన పృథ్వీరాజ్ 5 లాంగ్వేజెస్లో డబ్బింగ్ తనే చెప్పుకున్నాడు. ఏ హీరో కూడా ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీలో అంటే వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన మూవీస్లో డబ్బింగ్ అన్ని లాంగ్వేజెస్లో తను చెప్పుకోలేదు అనమాట. బట్ ఫస్ట్ టైం ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ 5 లాంగ్వేజెస్లో తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. సో అంటే లాంగ్వేజెస్ మీద ఎంత గ్రిప్ ఉంది అనేది మనకి ఒక అవగాహన అయితే వచ్చేసింది అనమాట. సో ఈ ప్రోమోలో కొన్ని డైలాగ్స్ ఇందాక నేను ఒకటి చెప్పాను మీకు, అవసరమైతే ఎర్రనవుతా లేదంటే కావాలంటే సొరనవుతాను, అంటే అటు ఇటుగా ఉంది డైలాగ్, బట్ అదే మీనింగ్తో వచ్చే డైలాగ్ అనమాట. ఇది ప్రభాస్ చెప్పే డైలాగ్ మన సల్లార్లో. అలానే ఇంకోటి కూడా ఉంది, ఇది నేను లాస్ట్లో వాడతాను ఎందుకంటే నా వీడియోకి కొంచెం పనికొస్తాను అన్నమాట. ఇప్పుడే వాడేస్తే మీకు అంత కిక్ రాదు, నాకు అంత కిక్ రాదు. సో హీరోయిన్ మనందరికీ తెలిసిందే శృతి హాసన్ అయితే హీరోగా ఉంది అండ్ ప్రకాష్ రాజ్ మన జగపతి బాబు కూడా ఒక మెయిన్ లీడింగ్ రోల్లో, మేబీ విలన్ అనుకుంటా, మంచి లీడింగ్ రోల్లో అయితే జగపతి బాబు కూడా కనిపించారు. వీళ్ళందరినీ మనకి దగ్గరగా చేసి చూపిస్తున్న డైరెక్టర్ ఎవరో కాదు, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అనమాట. సో ప్రశాంత్ నీల్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే కేజీఎఫ్లో చూసాము హీరోని ఎట్లా ఎలివేట్ చేస్తాడు అండ్ హీరోని ఎంతవరకు లేపగలడు అని అయితే మనందరికి ఒక ఐడియా అయితే వచ్చేసింది. ఒకప్పుడు యష్ అంటే ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు యష్ అంటే మటుకు రాకీ బాయ్, సలాం రాకీ బాయ్ తెలుసు కదా, సాంగ్ ఒక ఫేమస్లో లేసిపోయింది. అలానే అందులో ఒక సెంటిమెంట్ సాంగ్ కూడా ఉంది ఆ మూవీలో. ఈ మూవీలో కూడా ఒక సెంటిమెంట్ సాంగ్ అయితే లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ రిలీజ్ కూడా చేశారు. ఈ సాంగ్ కూడా దానంత హిట్ అయితే అయింది అనమాట. అలానే ఇందులో మన ప్రభాస్కి ఇంకొక డైలాగ్ కూడా ఉంది, అంటే విలన్ దొంగలు చెప్తారు అనమాట, మెకానిక్ వర్క్ చేసేవాడికి గన్ పేల్చడం ఏమొస్తుంది, గన్ పట్టుకోవడం ఏమొస్తుంది అనే ఒక డైలాగ్ కూడా ఒకటి ఉంది. అండ్ అక్కడ యాక్షన్ సీక్వెల్ అయితే మటుకు నిజంగా పిచ్ ఎక్కిపోయింది అనమాట. ఇప్పటివరకు ఏంటంటే మనం ఈ కేజీఎఫ్లో కానీ విక్రమ్లో కానీ అండ్ కొన్ని మూవీస్లో చూసాము పెద్ద గన్నుని తీసుకొచ్చి పేల్చడం, అక్కడ ఒక గన్నే పేల్చారు. ఇక్కడ మల్టిపుల్ గన్స్ భూమిలోంచి ఇట్లా టపా లేచి పేలుస్తూ ఉంటే ఆ బుల్లెట్ సౌండ్ నేను టీవీలో వింటేనే అంత వచ్చిందంటే రేపు 22nd థియేటర్లో ఎట్లా పేలిపోతాయి ఏంటి ఆ బుల్లెట్స్కి. సో చూద్దాం ఫ్రెండ్స్, యాక్షన్ సీక్వెల్ అయితే మస్తు ఉన్నట్టుంది సినిమాలో. ఇంకా మనం లేట్ చేయకుండా
మేబీ ఇవాళ రేపు టికెట్లు కూడా ఓపెన్ చేస్తాడు. నేనైతే ఇందాక కూడా చూశాను, బుక్ మై షోలో ఓపెన్ అవ్వలేదు అండ్ హైదరాబాద్లో. బట్ చూద్దాము, ఓపెన్ అవ్వగానే అయితే నేను రెడీగా ఉన్నా. చూసేసి 22 అయితే మేము ముందుకు వచ్చేస్తాం మళ్ళీ సినిమా చూసి రివ్యూ చెప్పడానికి. సో ఇంకా నేనైతే ఈ రివ్యూని ఇక్కడితో అయితే స్టాప్ చేసేస్తున్నాను. మీరు ఎవ్వరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకే? ఐ కైండ్లీ రిక్వెస్ట్. ఇది నా డైలాగ్ కాదండి, నేను ఏదో వార్నింగ్ ఇస్తున్నాను అనుకోమాకండి. ఇది ప్రభాస్ డైలాగ్, ట్రైలర్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడితో నా రివ్యూ స్టాప్ చేసేస్తున్నా. మళ్ళీ నేను రేపు అయితే హనుమాన్ రివ్యూ చెప్తాను. ఇవాళ రిలీజ్ అయింది ట్రైలర్, చూసి రేపు చెప్తాను. లేదు అంటే ఇంకేదో ఒక రివ్యూతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.